ఈరోజు ఇక్కడ న్యూస్ 9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరుగుతుంది. మనకి చాలామంది స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు కార్పొరేట్స్లో కూడా. వాళ్ళకి ఏదైతే ప్రెషర్స్ ఉంటాయో వాటన్నిటి నుంచి దూరంగా ఒక కార్పొరేట్ ఈవెంట్ లాంటిది ఇలా చేసుకోవటం అనేది చాలా సంతోషం. న్యూస్ 9 ఒక ఆర్గనైజేషన్ ఈ ఈవెంట్ ఫుల్ ఎనర్జీస్ తోటి మంచి సపోర్ట్ తోటి చేయటం అనేది నాకు చాలా సంతోషంగా. ఇలా కొలాబరేషన్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇట్స్ ఎ వెరీ నైస్ థింగ్. లాస్ట్ ఇయర్ ఫుట్బాల్ చేశారు, ఈ ఇయర్ బ్యాడ్మింటన్ చేయటం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఓవరాల్గా చాలామంది కార్పొరేట్స్ ఒక ఈవెంట్ మాకు కూడా ప్రొఫెషనల్గా అసలు ఉంటే ఎలా ఉంటుంది అని ఉంటుంది. అలాంటిది ఇంతమంది వచ్చి ఎంతూజియాస్టిక్గా పార్టిసిపేట్ చేయటం అనేది చాలా సంతోషం. 64 టీమ్స్ రావటం జరిగింది. ఈచ్ టీంలో అబౌట్ 3 to 5 మెంబర్స్ ఉంటారు. గోపీచంద్ అకాడమీ అంటే ఒక ట్రస్ట్తో కూడిన అకాడమీ. సో అది అందరికీ తెలిసిన విషయమే. సో ప్లేయర్స్కి ఇంకా ఎలా సపోర్ట్ చేస్తారు? ఓవరాల్గా లాస్ట్ లిటరలీ 22 years నుంచి కోచింగ్ చేస్తున్నాను. అండ్ ది అకాడమీ హెస్ బిన్ ఆపరేషనల్. చాలామంది ప్లేయర్స్కి ఓవర్ ద ఇయర్స్ మనకి కంట్రీకి ఆడిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హోప్ఫుల్లీ ఇంకా వచ్చే కాలంలో ఇంకా ఎక్కువ మందికి సపోర్ట్ చేస్తానని భావిస్తున్నాను. We are very happy to get News 9 Corporate Badmintonship to Hyderabad, specifically with Pullela Gopichand Academy, a legend who has created wonders for badminton and also get laurels for Hyderabad. Cricket, tennis, swimming have been there for long, but badminton after 2001, when Gopi has won the All England Championship, I think that has created wonders and a stepping stone. And look at this infrastructure, it's a world-class infrastructure, and we are happy to associate with it. And to get News 9 into Hyderabad is a joy for me. Thank you very much for joining us and covering it. Thank you. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.